హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? నాకు చాలా సంతోషంగా ఉంది భాగ్యం. ఎలా అయినా సరే ఎదురింటి వాళ్ళు ఎలాగైనా సరే నాశనం అయిపోవాలనుకున్నాం. అదే చాలా జరిగింది. అది మీ వల్లే జరిగింది. అందుకని మాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నాకొక్కటి బాధగా ఉంది. ఆ అమూల్య విషయం ఏంటో నాకు అసలు అర్థం, దాన్ని తలుచుకుంటేనే నాకు భయం వేస్తుంది. అదేంటి బాబు, నువ్వేంటి అలా అంటున్నావు? పెళ్లి చేసుకున్నావు కదా. నేను పెళ్లి చేసుకోలేదని చెప్తున్నాను కదా. నేను పెళ్లి చేసుకోలేదు. అదేంటి భయపెట్టో దాన్ని ఎలాగైనా నిజం కక్కించు బాబు. అలా భయపెట్టకూడదు బాబు. ప్రేమతో తనకి విషయం ఎవరు చేశారు, ఏంటి, తనకి ఎవరు సలహా ఇచ్చారు అనేది తెలుసుకో బాబు. ఎలాగైనా సరే తెలుసుకుంటే తెలుస్తుంది బాబు అనేసరికి, అలాగే భాగ్యం, అలాగే, ఏదైనా సరే ఇడ్లీకి చట్నీకి తేడా ఉండాలి అని చెప్పేసి అంటూ ఒకరికొకళ్ళు తాగేసి పడిపోతూ ఉంటారు. ఇంత తోడు తెగ పొడిచేస్తాను అన్నాడు, ఇంతకు పడిపోయాడని చెప్పి భాగ్యం జోకేస్తుంది. ఈ లోపల అమ్మడు వెళ్ళి మీ అత్తగారిని మామగారిని ఒప్పించి వాళ్ళ గది మాకు ఇచ్చే మేము సెటిల్ అయిపోతాం. ఎలా అయినా సరే నీదే రాజ్యం, మిల్లు రాజ్యం నీదే, ఇక్కడ నీదే రాజ్యం. ఎలా అయినా సరే అమ్మడు నువ్వు కొట్టావు అమ్మడు జాక్పాట్ అంటే. అమ్మా సూపర్ అమ్మా. అయినా ఒకవేళ తిరిగిన వాళ్ళు వెళ్ళి వస్తారేమో కదమ్మా. ఇరిగిపోయిన పాలు వెనక్కి రావడం, వెళ్ళిపోయిన వాళ్ళు వెనక్కి రావడం అనేది కరెక్ట్ కాదమ్మా. అలాగే అంతే వీళ్ళు కూడా అంతే రారు అని అనేసరికి కరెక్ట్గా వస్తారు. నర్మదా సాగర్ ఇద్దరు వచ్చేస్తారు. ఈ లోపల వాళ్ళ మావయ్య, ఒరే అక్క బావ, సాగర్ నర్మదా వచ్చేసారు అని అనేసరికి ఇంకా అసలు స్టన్ అయిపోయి అలా ఉండిపోతే, అమ్మా ఇప్పుడే కదమ్మా రారని చెప్పావు, మరి ఎందుకు వచ్చారు? నువ్వేది ఇరిగిపోయిన పాలు గడుదు గుడ్డు అన్నావు కదా. దొరక చికెన్ ముక్క దొరికితే ఎవడో కొట్టేసినట్టు అయ్యింది. నా తోటి కూడా వెళ్ళిపోయింది అని హాయిగా సంతోషపడే లోపల మళ్ళీ తిరిగి వచ్చేసింది. ఏంటమ్మా ఇది, నా దరిద్రం ఇది అని చెప్పేసి, ఎందుకు ఇలా నుంచున్నావు, ఆర్టిస్ట్ మాట్లాడు, ఏదోటి మాట్లాడు, లేదా అనుమానం వచ్చేస్తుంది అని అనేసరికి వెళ్ళి, చెల్లాయ్ నువ్వు వెళ్ళిపోయావు, నేను చాలా బాధపడ్డాను చెల్లాయ్, మా సాగర్ మరిది గారు నువ్వు వెళ్ళిపోయావు, చాలా బాధపడ్డాను చెల్లాయ్ అని అనేసరికి, అది వాళ్ళక్కాయ్ నువ్వు ఆగు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, అది కాదు, ఏంటి వాళ్ళకి ఎవరి దిష్టి తగిలిందో, ఏ పనికి మాలిన వాళ్ళ దిష్టి తగిలిందో వెళ్ళి దిష్టి తీసుకురా, అమ్మ వల్లి వెళ్ళి దిష్టి తీసుకురా అని అనేసరికి, మేనమామ అనేసరికి ఇంక వెళ్ళి దిష్టి తీసుకొచ్చి, ఎవరి దిష్టి తగలకూడదు వీళ్ళకి అని చెప్పేసి మొన్నే అంటుంది అమ్మ చూసావా అని అంటే, ఎవరి దిష్టి తగలకూడదని చెప్పేసి లోపల తీసుకొచ్చేసరికి అక్క బావ అందరూ వచ్చారు, నాన్న అమ్మ అందరూ వచ్చేసారమ్మా, అన్నయ్య వదిన ఇద్దరు వచ్చేసారు, ఒరే పెద్దోడా అనేసరికి ఎవ్వరూ మాట్లాడరు. ఎవరి దారి వాళ్ళు, రామరాజు వెళ్ళిపోతాడు, బుజ్జమ్మ వెళ్ళిపోతుంది, చందు వెళ్ళిపోతాడు. ఇంకెళ్ళిపోతే వీళ్ళకి ఏం చేయాలో తెలియక, ఒరే ఇప్పుడే ఇలా దెబ్బలాట్లు ఉంటాయిరా, ఎప్పుడు అలాగే ఉంటాయా ఏంటి, లోపలికి పదండి అని అనేసరికి ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోతారు. ఈ వల్లి హ్యాపీగా ఫీల్ అయినంతసేపు పట్టలేదు వీళ్ళ నన్ను తిట్టడానికి అని చెప్పేసి వల్లి అనుకుంటూ ఉంటుంది. వెళ్ళిపోయారనుకున్న వాళ్ళు వచ్చారా చచ్చా అనుకుంటూ చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఇంకేం చేయాలో తెలియక లోపలికి ఎవరికాళ్ళు వెళ్ళిపోతారు. ఈ పక్క నుంచి ధీరజు ప్రేమ ఒక గేమ్ ఆడతారు. ఏ తింగరబుచ్చి గేమ్ ఆడదామా, అరే నా బలం ప్రయోగిస్తున్నావా, నా బలం ఇంకా ప్రయోగం రా అని చెప్పేసి అనేసరికి ఎలాగైతే ఓడిపోయే లోపల ప్రేమ వాడిని ప్రేమలో అన్నట్టుగా దింపితే ఇంకా ప్రేమ గెలిచిపోతుంది అనమాట. గెలిస్తే ఏమిస్తావు అనేసరికి, నాకు ముద్దు పెట్టాలంటే ఇంకా ధీరజ్కి ముద్దు పెడుతుంది, నుదుటి మీద ముద్దు పెడుతుంది. ఇంకా అంతే, ఇంకా సూపర్గా వాళ్ళు సాంగ్స్ అవి పాడుతూ ఉంటే ఇంకేమీ మాట్లాడకుండా అలా కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరు సరసాలు ఆడుకుంటూ ఉంటారు. ఓ పక్క నుంచి రామరాజు, ఏమండి ఎలాగైనా సరేనండి, నడిపోడు వెళ్ళిన తర్వాత చాలా బాధేసింది, కానీ చిన్నోడు తీసుకురావడం నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. భయపడు బుజ్జమ్మ, అదేంటండి శ్రీరామ అలా అంటారేంటండి,
అది కాదు బుజ్జమ్మ, వెళ్ళిపోవాలనుకున్నవాడు ఆలోచన వచ్చిందంటే ఇప్పుడే కాదు ఎప్పుడైనా వెళ్ళిపోతాడు, అంతే తప్ప కానీ నువ్వు వాళ్ళ కోసం ఆలోచించుకో, అర్థమైందా అని అనేసరికి అది కాదండి మన ముగ్గురు పిల్లలు ముగ్గురు కోడళ్ళు అని అంటే అవన్నీ ఎప్పుడో అయిపోయినాయి నర్మదా, అవన్నీ ఎప్పుడో అయిపోయినాయి బుజ్జమ్మ. ఏదైనా సరే కోడలు కూడా ఇదనుకున్నాం, కోడలు కూడా అలాగే తయారైంది చూసావా, అసలు ఏం జరుగుతుందో ఏంటో నాకైతే ఏమీ అర్థం కావట్లేదు బుజ్జమ్మ. ఇదండి ఇవాళ ఎపిసోడ్. అసలు రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుంది, అసలు ఈ అన్నిటికి కారణం వల్లి వాళ్ళ అమ్మ భాగ్యం వాళ్ళ నాన్న అనే విషయం నర్మదకి ప్రేమకి తెలుస్తుందా, ఒక ఆట ఆడుకుంటారా అనేది మనం కమింగ్ ఎపిసోడ్లో చూడాలండి. అసలు ఏం జరుగుతుందో కూడా మనకు తెలియాలి. వల్లి విషయాలు ఏమైనా బయటపడతాయా, లేకపోతే అమూల్య విషయం బయటకు వస్తుందా, లేకపోతే ప్రేమే తన్ని తాళేసుకోమన్న విషయం బయటకు వస్తుందా ఏంటి అనేది మనం కమింగ్ ఎపిసోడ్లో చూడాలండి. ఒకవేళ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.